వేసుకునే అవకాశం ఉండడంతో రైతులు ఆర్థిక పుష్టిని సాధించవచ్చునని హైడెన్సిటీ పత్తి సాగు వివరాలను తెలియజేస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త మహేష్ గారు. ప్రస్తుతం జిల్లాలో కనుక చూసుకున్నట్టయితే మంచిర్యాల జిల్లాలో ఇప్పటి వరకు 184 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. సాధారణంగా చూసుకున్నట్టయితే 383 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాలి. అంటే దాదాపు 42% లోటు వర్షపాతం కురిసింది ఇప్పటివరకు. ఈ పరిస్థితులలో ఈ యొక్క ఎల్నినో దృష్ట్యా చూసుకున్నట్టయితే రైతులు చాలా వరకు కూడా పత్తి విత్తనాలు ఆల్రెడీ పెట్టడం జరిగింది. సోయింగ్ రూల్ కనుక చూసుకున్నట్టయితే పత్తిలో ప్రధానంగా బరువైన నెలల్లో అయితే ఋతుపవనాలు వచ్చిన తర్వాత 50 మిల్లీమీటర్ల వర్షపాతం పడిన తర్వాత, మరియు తేలిక నెలల్లో అయితే 65 నుండి 70 మిల్లీమీటర్ల వర్షపాతం పడిన తర్వాతనే విత్తనానికి రైతులు వెళ్లాల్సి ఉంటుంది. ఈ యొక్క పత్తిలో కనుక చూసుకున్నట్టయితే రైతులు అధిక దిగుబడి కొరకు అధిక సాంద్రత పత్తి సాగు వైపు వెళ్ళినట్టయితే అధిక దిగుబడులు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సాధారణంగా రైతులు డబ్బా పత్తి రూపంలో వెళ్తారు. అంటే సాలుకు సాలుకు మధ్య 3 ఫీట్లు, మొక్కకు మొక్కకు మధ్య 60 సెంటీమీటర్ల ఎడంతో వేస్తూ ఉంటారు. ఈ పద్ధతిలో మనకు ఎకరానికి 7400 మొక్కలు వస్తాయి. అదేవిధంగా ఈ యొక్క అధిక సాంద్రత పత్తి సాగులో చూసినట్టయితే సాలుకు సాలుకు మధ్య 3 ఫీట్లు అంటే 90 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య 15 సెంటీమీటర్లు కనుక పెట్టుకున్నట్టయితే ఎకరానికి 25,000 నుండి 30,000 మొక్కలు వస్తాయి. ఈ పద్ధతి లోపల రైతులు సూటబుల్ అయినటువంటి వెరైటీస్ లేదా హైబ్రిడ్స్ను మాత్రమే చూజ్ చేసుకోవాలి. అంటే మొక్క ఎత్తు బాగా ఎత్తుగా గుబురుగా పెరగకూడదు. 90 నుండి 100 సెంటీమీటర్ల ఎత్తు మాత్రమే ఉండాలి. మరియు కాయలన్నీ కూడా ఒకేసారి పక్వానికి రావాలి. అట్లే విధంగా చీడపీడలను తట్టుకునే విధంగా ఉండాలి ఈ యొక్క హైబ్రిడ్స్ లేదంటే వెరైటీస్ అనేటువంటివి. పోషక యాజమాన్యం కనుక చూసుకున్నట్టయితే పత్తికి 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం మరియు 24 కిలోల పొటాష్ అవసరమవుతుంది. దీనిని సప్లై చేయడానికి మనకు విత్తిన వెంటనే 1 బస్తా డిఏపి మరియు విత్తిన 20 రోజులకు, 40 రోజులకు, 60 రోజులకు, 80 రోజులకు 4 సార్లు కూడా ప్రతిసారి అరబస్తా యూరియా అంటే 25 కిలోల యూరియా మరియు 10 నుండి 15 కిలోల పొటాష్ కలిపి వేసుకోవాలి. అట్లాగే కలుపు యాజమాన్యం కనుక చూసుకున్నట్టయితే విత్తిన 24 గంటల నుండి 48 గంటల లోపు పెండిమిథాలిన్ అనే మందును 1 నుండి 1.2 లీటర్లు ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. ఈ యొక్క మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అట్లాగే విత్తనం మొలకెత్తిన తర్వాత ఈ యొక్క గడ్డిని మరియు వెడల్పాకు జాతి మొక్కలను మనం కంట్రోల్ చేయడానికి మనం క్విజాలోఫాపిథైల్ అనే మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అదే వెడల్పాకు జాతి గడ్డిని మనం కంట్రోల్ చేయడానికి 400 మిల్లీలీటర్ల పైరిథయోబ్యాక్ సోడియం అనే మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే గడ్డిని సమర్థవంతంగా మనం అరికట్టవచ్చు. అధిక సాంద్రత పత్తి సాగులో ప్రధానంగా ఎప్పుడైతే వర్షాలు ఎక్కువగా ఉంటాయో అప్పుడు మొక్క బాగా ఎత్తు పెరిగి గుబురుగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని కంట్రోల్ చేయడానికి మనం పెరుగుదల నియంత్రణ మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. దీని కొరకు మెపిక్వాట్ క్లోరైడ్ అనే మందును 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి 40 నుండి 45 రోజుల తర్వాత. అట్లాగే రెండవసారి 60 రోజులకు మళ్ళీ ఒకసారి పిచికారీ చేసుకోవాలి. అవసరమైతే మూడోసారి కూడా పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే ప్రస్తుతం ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా వీటితో పాటు రైతులు తీసుకోవాల్సిన కొన్ని సాధారణ జాగ్రత్తలు ఏంటంటే బెట్ట పరిస్థితులు ఉన్నందువల్ల రైతులు రిపీటెడ్గా ఇంటర్కల్చరల్ ఆపరేషన్స్ చేసుకున్నట్టయితే నేలలో తేమను మనం కాపాడుకోవచ్చు. ఏదైనా మల్చింగ్ షీట్ వాడి లైవ్ మల్చింగ్ కానీ లేదంటే ప్లాస్టిక్ మల్చింగ్ కానీ వాడినట్టయితే మనం నేలను తేమను సంరక్షించుకోవచ్చు. అట్లాగే ఈ బెట్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రతి లోపల ప్రధానంగా పూత పిందె రాలడం గమనిస్తాము. దీనిని అరికట్టడానికి మనం ప్లానోపిక్స్ అనే మందును 1 మిల్లీలీటరు 5 లీటర్ల నీటిలో కలిపి 10 నుండి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్టయితే పూత మరియు పిందె రాలడాన్ని అరికట్టవచ్చు. రైతు నేస్తం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. हर जोखिम से निकल कर फसल आए, सुरक्षित हो जाए, फसल बीमा से हर किसान अब आत्मनिर्भर हो जाए। अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं।
अब कैसी भी आपदा हमारी फसल पे आ जाए, क्षति होने पर हमारे दावों का उचित भुगतान मिलता है, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा। बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा। योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी। नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण। फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी किया जा सकता है पंजीकरण। प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार। రైతు నేస్తం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. చాలా మంది రైతులు మూసధోరణిలో పంటలను పండిస్తూ నష్టాలను మూటగట్టుకుంటున్నారు. కానీ కొంతమంది రైతులు మాత్రం కాలానికి అనుగుణంగా పంటల ఎంపిక చేసుకొని శాస్త్రీయ విధానంలో పండిస్తూ మంచి దిగుబడులను తీస్తున్నారు. ఈ కోవకు చెందిన రైతే మంతపురి యాదగిరి. వరంగల్ జిల్లాకు చెందిన ఈ రైతు 10 ఏళ్లుగా మినీకిడ్ దశలో ఉన్న నూతన వరి రకాలను సేకరించి వాటిని సాగు చేస్తూ వచ్చిన దిగుబడిని విత్తనంగా అమ్ముతూ మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. భిన్నమైన ఆలోచనలు ఉన్నవారు వైవిధ్యమైన పంటలనే పండిస్తూ ఉంటారు. అలాంటి పంటలకే మార్కెట్లో మంచి ధర పలికి లాభాలను గడించే అవకాశం ఉంటుంది. ఇది గమనించిన వరంగల్ జిల్లాకు చెందిన మంతపురి యాదగిరి అందరిలా కాకుండా సాగులో వినూత్న ఆలోచనలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రూపొందించిన ప్రతి వరి వంగడాన్ని మినీకిట్ దశలోనే తీసుకొచ్చి తన పొలంలో ప్రయోగాత్మకంగా సాగు చేస్తూ ఉంటారు. వచ్చిన ధాన్యాన్ని అమ్మకుండా విత్తనాలమ్ముతూ అధిక లాభాలను ఆర్జిస్తూ ఉంటారు. సాగును లాభదాయకంగా మార్చుతున్నందుకు ఈ రైతుకు అనేక అవార్డులు వరించి ఆదర్శ రైతుగా నిలబెట్టాయి. అంతేకాదు చుట్టుపక్కల రైతులను ఒక తాటిపైకి తీసుకొచ్చి వారికి సాగులో సలహాలు, సూచనలు ఇస్తున్నారు. దీంతో పాటే ప్రభుత్వ పథకాలను రైతులకు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. నేను చిన్న రైతును సార్. నాకు 4 ఎకరాల వరకు గల భూమి ఉంది సార్. గతంలో అయితే నేను 85 నుండి అయితే వ్యవసాయంలో చేస్తున్నాం సార్. గతంలో ఉన్నట్టయితే మన యూనివర్సిటీ విత్తనాలు అయినటువంటి ఎర్రమల్లెలు కానీ, వరంగల్ 14, సురేఖ 1010, 1001, బీపీటీ అనే రకాలను జర ఎక్కువ అప్పుడు సాగు చేసేవాళ్ళం సార్. యూనివర్సిటీ విత్తనాలను దానికి బీపీటీకి దగ్గ మళ్ళా పంటలు జర అవి ఎక్కువ రోజులు ఉన్నాయని దానికి ప్రత్యామ్నాయంగా వచ్చినటువంటి ఈ మధ్యలో రిలీజ్ అయినటువంటి తెలంగాణ సోనా 15408 సన్న రకం, మన వరంగల్ నుండి విడుదలైనటువంటి 962 రకం, చాలా రకాలు మన యూనివర్సిటీ నుండి మినిమం సుమారు 44 వరి విత్తనాలు విడుదలైనటువంటి రకాలనే నేను సాగు చేస్తాను సార్. మా వరంగల్ డాట్ సెంటర్ పరిశోధన కేంద్రం నుండి చాలా నేనైతే విత్తనాలు తెచ్చుకొని నా చుట్టుపక్కల గ్రామాలకు కూడా రైతులకు మినికిచ్చు తెచ్చి ఇవ్వడము, మరియు నేను పండిన తర్వాత ఆ విత్తనాలు కూడా రైతులతో వేపేయడం జరుగుతుంది సార్. నేను 2006లో నేను ఆదర్శ రైతుగా పనిచేయడం జరిగింది సార్. ఆ సంవత్సరంలో నాకు 2012లో ప్రతి రైతుకు అటు అధికారులకు మధ్యలో వారధిగా ఉండి బ్యాంకు లోన్స్ కానీ, డ్రిప్ కానీ, రైతులకు కావాల్సిన పనిముట్లు కానీ అన్నీ ప్రతి రైతుకు నా గ్రామంలో అందించేది సార్. దానికోసం 2012లో నాకు జిల్లా లెవెల్లో బెస్ట్ ఆదర్శ రైతు అవార్డుగా 10 మందిలో 5 రైతులు, 5 వ్యవసాయ అధికారులకు అందించడం జరిగింది సార్. అందులో నేను కూడా ఒక బెనిఫిషియరీ సార్. అప్పటి నుండి ప్రతి ఆదర్శ రైతుగా ఉండి ప్రతి రైతులకు మెలకువలు కానీ ఏది కానీ ప్రతి విషయంలో రైతులకు ముందుంచి నడిపేయడం జరిగింది. ఇప్పుడున్న వ్యవసాయ శాఖ కానీ మన పరిశోధనలు కానీ మన రైతాంగం కోసం చాలా పాటుపడి మంచి మంచి విత్తనాలు పండించడానికి మేలైన రకాలు మా వీసీ గారు పెద్దలు పోయిన రైతు ముంగిట శాస్త్రవేత్తలు అదొక ప్రోగ్రాం చేసిండు. మళ్ళీ 2వ సంవత్సరం చేసిండు. గతంలో అయితే ఊరూరికి ప్రతి రైతుకు నాణ్యమైన విత్తనాలు అనేది ప్రతి గ్రామంలో ఒక 3 రైతులకు మేలైన విత్తనము ఇవ్వడము. ఎందుకనంటే రైతుల కోసం అటు వ్యవసాయ శాఖ కానీ ఇటు పరిశోధన కానీ రైతుని రాజు చేయడం అనే దృష్టిలో యూనివర్సిటీ నుండి వరంగల్ CV 28 అనే పత్తి రకం విడుదల చేయడం జరిగింది సార్. ఇటు 26 అనే రకం
మినికిట్ దశలో ఉన్నది సార్. ఇప్పుడైతే నేను ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 7 రకాలలో గత వర్షాకాలంలో మా ఏడీఏ గారి ఆధ్వర్యంలో మా అంబికా సోని గారి ఆర్ట్ సెంటర్ నుండి మాకు వచ్చిన మినికిట్లు 7715 అనే రకాలు మినికిట్లు ఒక 5 కిలోలతో 2 బ్యాగులు వచ్చినందుకు ఆ 2 బ్యాగులు తీసుకుపోయి నా ఊరిలో ఒక రైతుకు వేసి పండేయడం ద్వారా అది 2 హార్వెస్టింగ్ డబ్బాలు పండేయడం జరిగింది సార్. అట్టి బియ్యాన్ని మేము పట్టించుకొని ఇప్పుడు కూడా నేను అదే వెరైటీని నేను ఎక్కడ కొనుక్కరాలేదు సార్. నా యూనివర్సిటీ విత్తనాన్ని నేనే డెవలప్ చేసుకొని నేను తర్వాత రైతులకు కూడా ఇయ్యడానికి ఆసరగా ఉంటుందని నేను ఒక అద్దెకరం నేరుగా పొలంలో వెదజల్లడం జరిగింది సార్. ఇటు ఒక అద్దెకరానికి అదే రకాన్ని నారు కూడా పోయడం జరిగింది సార్. ఎందుకంటే ఎప్పుడైనా డాటా సెంటర్లు కానీ పరిశోధన వ్యవసాయ మన రాజేంద్ర నగర్ యూనివర్సిటీ సిబ్బంది మొత్తము వ్యవసాయ శాఖలో ఉన్నట్టు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కానీ మన డైరెక్టర్లు కానీ ఏడీఏలు కానీ ఎవరైనా డిఏఓ ఏఈఓ ప్రతి ఒక్కరూ రైతు శ్రేయస్సు కోరే ఈరోజు రైతుల కోసం పనిచేస్తున్నారు సార్. ఉన్న 11 యూనివర్సిటీలలో రైతుల కోసం పనిచేసే యూనివర్సిటీలోనే ఇటు పరిశోధన కానీ అటు వెటర్నరీ కానీ అటు హార్టికల్చర్ కానీ కొంచెం పెంచిన వయోపరిమితి పెంచినందుకు కొంచెం బాధ ఇస్తుంది సార్. ఎందుకంటే రైతుల కోసం ఆర్నిశలు పాటుపడేది 3 యూనివర్సిటీలు సార్. రైతును రాజు చేయడానికి ప్రోత్సహించినప్పుడు మీరు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. రోజు యూనివర్సిటీలో ఎక్కడ డాటా సెంటర్లు కానీ ఏది కానీ ప్రతి జిల్లాకు ఒకటి తెలంగాణ రైతు కృషి విజ్ఞానం మీరు ఏర్పాటు చేయడం సార్. కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. జై కిసాన్. రైతు నేస్తం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. పరిమళాల గుబాళింపులో, మధురాతి మధుర రుచులలో, ప్రగతి పథపు తంత్రుల్లో, విరిసే చిరునవ్వుల్లో, పచ్చ పచ్చని మొక్కల్లో, పెద్ద పెద్ద ఆంగళ్లలో, తుమ్మెదల ఝంకారంలో, సంతోషాల రాకలో. ఎన్హెచ్ఎం ఉద్యానశం. మా కోరిక మీ చిరునవ్వు. రైతు నేస్తం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. 10 కాలాల పాటు ఫలసాయాన్ని అందించే పండ్ల తోటల్లో పూర్తిగా రసాయన ఎరువులపై ఆధారపడటం శ్రేయస్కరం కాదు. దీనివల్ల ఖర్చు పెరగడంతో పాటు నాణ్యత తగ్గటం, దిగుబడి క్షీణించటం జరుగుతోంది. అంతేకాదు భూసారం దెబ్బతింటోంది. వీటన్నింటికీ దూరంగా నాణ్యమైన ఉత్పత్తులను పొందాలంటే ప్రకృతి సాగే మేలని భావించిన మంచిర్యాల జిల్లాకు చెందిన కొందరు రైతులు తమ పండ్ల తోటల్లో ప్రకృతి వ్యవసాయ విధానాలను పాటిస్తూ మంచి ఫలితాలను సాధిస్తున్నారు. రసాయనిక ఎరువులు ఉపయోగించి పండించిన పంటల్లో విష పదార్థాల అవశేషాలుంటున్నాయి. వాటిని ఆహారంగా తీసుకున్న ప్రజలు జబ్బుల పాలవుతున్నారు. ఈ పరిస్థితి నుండి తమ ఆరోగ్యం కాపాడుకునేందుకు రసాయనాలు లేని పంటలు పండించాలనుకున్నారు మంచిర్యాల జిల్లాకు చెందిన రైతులు. తమకున్న పండ్ల తోటలను పూర్తిగా రసాయన రహిత సాగుగా మార్చారు. కేవలం స్థానికంగా దొరికే వనరులతో ఎరువులు, కషాయాలు తయారు చేసి పంటలకు వేస్తున్నారు. దీంతో నాణ్యమైన దిగుబడులు పొందుతున్నారు. వీటికి మార్కెట్లో మంచి ధర పలుకుతుండటంతో అధిక ఆదాయం పొందుతున్నారు. నేను గత 10 సంవత్సరాల నుంచి ఈ మామిడి తోట లీజ్ చేసుకొని ఆర్గానిక్ చేయడం జరుగుతుంది. ఇది మాధవర్ వినయ్ ప్రకాష్ గారి మామిడి తోటని. దీంట్లో ఈ 10 సంవత్సరములు ఈ
20 ఏకర్స్లా ఒక్క డ్రాప్ కూడా ఇవాళ మందులు ఏవైతే ఆరోగ్యం హానికరమో అలాంటి మందులు ఒక్క డ్రాప్ కూడా ఇక్కడికి రానివ్వలేదు. ఈ 10 ఇయర్స్ నుంచి ఆర్గానిక్ పరంగా చేస్తున్నాము. మేము ఫస్ట్ మామిడి తోట జూన్లోనే కొమ్మలు కట్ చేసి ఆ కొమ్మలను కూడా గ్రైండింగ్ చేసి చెట్టు మొదట్లో చుట్టూ ఒక 1/2 మీటర్ వదిలిపెట్టి చుట్టూ దాన్ని పోయడం జరుగుతుంది. కాపు దశలో దీనికి జీవామృతం, ఘనామృతం వేరు మొదట్లో ఇవ్వడం జరుగుతుంది. కాపు దశలో, పూత వచ్చిన దశలో మేము దాదాపు 7-8 రకాల కషాయాలను కొట్టడం జరిగింది. దాంట్లో దశపర్ణికాశం కానివ్వండి, అగ్నస్త్రం కానివ్వండి, పురుగుకు నవధాన్యాల రసం కానివ్వండి, మేము చాలా రకాల స్ప్రే చేసుకుంటూ ఈ మామిడి తోటను ఒక మంచి నాణ్యమైన మామిడి పండ్లను తీసుకొస్తున్నాం. ఈ మామిడి పండు తిన్నవారు ఎవరైనా కానీ అసలు మామిడి పండు టేస్ట్ ఎలా ఉందంటే ఇది చాలా బాగుంటుంది. మాకు ఫోన్లు రెఫరెన్స్, సార్ మీ తోటలో తిన్న పండు బాగుంది అనే రెఫరెన్స్లు కూడా మాకు వస్తున్నాయి. ఈరోజు మామిడి పండ్ల పరిస్థితి ఎలా ఉందంటే చాలా తోటలు ఇవాళ మామిడి పండ్లు పూతలు బాగా కాసినా కానీ కాతకొచ్చే వరకు కాయటం లేదు. కానీ మా ఆర్గానిక్ పరంగా చూస్తే ఇవాళ ఒక్కొక్క కాయ 1/2 kg సైజు కూడా ఎదగడం జరిగింది. కానీ ఇవాళ మార్కెట్లో ఈ సంవత్సరము మామిడి పండ్లు తక్కువ వచ్చి యాక్చువల్గా డిమాండ్కి తగ్గ ప్రొడక్షన్ లేకున్నా రేటు లేదు. ఎందుకంటే ఈ ఆర్గానిక్ కాక రసాయనాలతో చేసిన మామిడి పండ్లు ఏదైతే పక్కకు రాకముందు తెంపి పండబెట్టి ఏదైతే మార్కెట్లోకి వచ్చే పండు టేస్ట్ ఉండటం లేదు. బజార్లో ఏమైందంటే ఇవాళ ఒకసారి మామిడి పండు తిన్నోళ్ళు టేస్ట్ లేకపోతే మళ్ళీ ఇంకోసారి పోయి కొనుక్కొని తినటం లేదు. ఇవాళ ఈ పండు ఈ దేశ జనాభాకు ఎంతైతే అవసరం ఉన్నదో అంత ఉత్పత్తి లేకున్నా కానీ మార్కెట్లో రేటు లేదు. కానీ ఆర్గానిక్గా పండించిన మామిడి పండ్లు మాత్రం చాలా టేస్టీగా, వెనుకట మనం ఎట్లా తింటే మామిడి పండు ఒక్కసారి తింటే 4 సార్లు తినబుద్ధి అవుతుందో ఆ రకంగా ఉంటున్నాయి. గవర్నమెంట్ పరంగా కూడా కొద్ది మార్కెటింగ్ వ్యవస్థ కల్పిస్తే ఈ మామిడి పండ్లు చేసే ఉత్పత్తిదారులకు బాగుంటుంది. చాలామంది వ్యవసాయ భూములు కొన్న రైతులు పంటలు పండిస్తే అకాలంలో వర్షాలు పడుడు, ఇవాళ కొనే వడ్లు కానీ పంట మార్పిడి లేక ఒకే వరి కానీ ఒకే పత్తి కానీ ఇస్తే కూడా మార్కెట్లో దాని డిమాండ్ లేక కొనడం చాలా ఇబ్బందికరంగా ఉన్నది గవర్నమెంట్కి కూడా. కనుక ఈ రైతులు ఇట్లాంటి మామిడి తోటలు వేసుకొని చేస్తే పంట మార్పిడి చేసిన వారం అవుతాము. ఇది ఒకసారి పెట్టి 3 సార్లు వేస్తే ఏ రైతుకు కూడా ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ కూడా వస్తుంది. కావున రైతులు కూడా ఆర్గానిక్ తోటల సైడ్ మొగ్గు చూపి అధిక లాభాలు ఆశించి మీరు మంచి పండును ప్రజలకు తినిపించడం వారు కూడా అవుతారని కోరుకుంటున్నాను. నాణ్యమైన ఉత్పత్తులను పొందాలంటే ప్రకృతి సాగే మేలని భావించిన మంచిర్యాల జిల్లాకు చెందిన రైతు శంకర్ తమ పండ్ల తోటలో ప్రకృతి వ్యవసాయ విధానాలను పాటిస్తూ మంచి ఫలితాలను సాధిస్తున్నామని తెలియజేస్తున్నారు. 2014 సంవత్సరం నుంచి నేను ప్రకృతి వ్యవసాయ సిస్టంలో పంటలు పండిస్తున్నాను. దీనిలో భాగంగా జీవామృతం కానీ, ఘనజీవామృతం కానీ, మరియు నీమాస్త్రం కానీ, అగ్నియాస్త్రం కానీ పంచగవ్య ఉపయోగించుకొని ఇంటిగ్రేటెడ్గా బొప్పాయి, జామ పండియడం జరుగుతుంది. చాలా సంతోషదాయకంగా ఉన్నది. ఏదంటే ఈ రోజులలో ప్రకృతి అంత ఖరాబ్ అవుతుంది కాబట్టి నేను పర్సనల్గా ఆలోచించి గత 2014 సంవత్సరం నుంచి ఇప్పటివరకు 12 సంవత్సరాలు అవుతుంది ఈ ప్రకృతి వ్యవసాయంలో చేస్తున్నాము. ఇక్కడ మా ఆజిపూర్ మండలంలో వినయ ప్రకాశ్రావు కానీ, శ్రీనివాసరావు గారు కానీ, కేవీ ప్రతాప్, శ్యామ్ సుందరరావు గారు, కొట్ట రవీందర్ అని మేమందరం ఇండివిజువల్గా మాకు అప్పుడు 2014లో స్టేట్ గవర్నమెంట్ కృషి పరంపరలో ఏదైతే జీవామృతం తయారు చేసిన డ్రమ్ములు కూడా సప్లై చేయడం జరిగింది. రైతుల నుంచి ఒక్కొక్క రైతు నుంచి మండల్లో 1 ఎకరం మోడల్గా తీసుకొని చేయాలని చేసుకుని దానిలో మేము చాలా ట్రైనింగ్ క్లాసెస్ కూడా పెట్టేసి మాకు ఇక్కడ ఆజిపూర్ ఎప్పిసి ఉన్నది. ఆజిపూర్ ఎప్పిసి ఆధ్వర్యంలో మేము చాలా ప్రోగ్రాం పెట్టేసి రైతులను అవేర్నెస్ చేసుకుంటూ ప్రకృతి వ్యవసాయం చేయాలి, భూమిని కాపాడాలి, పర్యావరణాన్ని కాపాడాలి. గత 5 సంవత్సరాల నుంచి మ్యాంగో కూడా నేచర్ ఫార్మింగ్లో చేయడం జరిగింది. కాకపోతే కొంత పెద్ద సమస్య వచ్చి ప్రకృతి వ్యవసాయంలో కలుపు సమస్య ఒకటి మేజర్ సమస్య ఉన్నది. ఈ కలుపు సమస్యకు వేస్ట్ డికంపోజర్ కూడా పారేయడం జరుగుతుంది. వేస్ట్ డికంపోజర్ కొంత కలుపు నివారణ అవుతుంది. కొంత గడ్డి కొంచెం తక్కువ కావడం జరిగింది. ఇంకా ఈ రకంగా ఏమైనా మీరు ప్రకృతి వ్యవసాయంలో జీవామృతం వాడుతున్నాం, పంచగవ్య వాడుతున్నాం. ఇవి వాడుకుంటూ జామ, బొప్పాయి కానీ చాలామందికి తెలిసి జీవామృతం కొత్త కాదు. పాలేకర్ సిస్టంలో 200 లీటర్ల డ్రమ్ము తీసుకొని ఒక 180 లీటర్లు వాటర్ తీసుకోవాలి.
10 లీటర్లు ఆవు పేడ, 10 లీటర్లు ఆవు మూత్రము, 2 కిలోల బెల్లము, 2 కిలోల శనగపిండి, ద్వాదశ శనగపిండి కానీ పెసరపప్పు కానీ పొట్టుతో పట్టించి కొంత పుట్టమట్టు వేసుకొని సవ్య దిశలో కలిపి దాన్ని ఒక గణ్యసం చేసుకొని ఒక 48 అవర్స్ తీసుకుంటే మీకు 2 DAP బస్తాలతో సమానం. దీనికి ఎంత ఖర్చు అవుతుందో చూడండి ఒకసారి, దయచేసి రైతులందరూ ఆలోచించాలని నేను చెప్తున్నాను. ఈ రకంగా ప్రభుత్వం కూడా చాలా ఈ మధ్యలో ప్రోత్సహిస్తుంది. ప్రభుత్వాలు కూడా 2 ఎకరానికి కూడా మీకు ఇంత అమౌంట్ కూడా ఇష్టానికి కూడా ముందుకు వస్తుంది. ఈ దేశీ విత్తనాన్ని కాపాడాలి, ప్రకృతిని కాపాడాలి, పంట వేపుగా పెరిగి బాగా మంచి దిగుబడి వస్తానికి ఆస్కారం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తుంది. ఇది ఈరోజు రైతు నేస్తం కార్యక్రమం. మరో చక్కటి రైతు నేస్తం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్. డిడి యాదగిరి ద్వారా మీ వ్యాపార ప్రకటనలను తెలంగాణ అంతటా లక్షలాది ప్రేక్షకులకు చేరవేయండి. వ్యాపార ప్రకటనల కోసం సంప్రదించండి. ఈమెయిల్ ఐడి advdddiyadagiri@gmail.com. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 04027036848 9490538585. యాదగిరి దూరదర్శన కేంద్రం యొక్క చరిత్రలో ఈ రోజున సువర్ణాక్షరాలతో లిఖింపదగిన విషయం. ఎందువలనంటే సంస్కృతంలో అవధానం. ప్రాయేణ హ్యవధాన కావ్యరచనా సాహిత్య హింసా ఖలు. సాహిత్య రచన అనేది సమాజహితంగా చేయడం అనేది సంప్రదాయము. కానీ సాహిత్య రచన హింస కొరకు కదా అని వారు సమస్యగా శార్దూలాన్ని వదిలేరు. శార్దూలవాహిన్యాః కృపాయాం శార్దూలం కిం కరోతి మామితి. ఓహో, సమీచీనం. వీరు పాప చిన్నపిల్ల కదా, ఆయన శార్దూల ఉత్తమం. శార్దూలం అంటే పులిని వేస్తున్నారేమిటి అంటే ఆ శార్దూలాన్ని ధరించినటువంటి వాహనంగా చేసినటువంటి తల్లి ఉంది కదా, ఆవిడ కృప నా మీద ఉంది, ఈ శార్దూలాన్ని నన్నేం చేస్తాయి అంటున్నారు ధైర్యంతో. పండితోథ మాధుర్య పూరిత గిరాచ ప్రసారమాణః జ్ఞానం విభాతి వరయాదగిరిః సకేంద్రః. జ్ఞానం విభాతి వరయాదగిరిః సకేంద్రః. ఆదాబ్. అందరికీ శనార్థులు. సింగిడి తెలంగాణ వైభవంకు స్వాగతం.
మన దేశంలా ప్రతి రాష్ట్రంకు ఒక ఘనమైన చరిత్రుందుల్లా ఒక రాష్ట్రంకు లలిత కళలల్లా గొప్ప పేరుంటే మరో రాష్ట్రంకు వీరుల త్యాగాలతోని ఇంకోటి తిరుగులేని రాజ్య పాలనలా గొప్ప పేరు సంపాదించింది. మరి ఇట్లా ఏ ఏ జాగలల్లా ఏం సంస్కృతి సాంప్రదాయాలు ఉండేనో, ఆడ ఎసోంటి మనుషులుండేనో, వాళ్ళు ఎట్లా బతికిర్రో ఇవన్నీ మనకు పుస్తకాలల్లా చదువుతేనో, తవ్వకాలు జరుపుతేనో లేకపోతే శాసనాలతోనో తెలుస్తాయి. అట్లా మన తెలంగాణల చారిత్రక యుగం క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుండి షురువైందని చరిత్రకారులు చెప్తున్నారు. గప్పుడు కోటిలింగాలను రాజధానిగా చేసుకొని శాతవాహనులు మనల్ని పాలించేటోళ్ళంట. నదులు వారే జాగలల్లా నాగరికత బాగా అభివృద్ధి చెందిందని ఇంతకు ముందే తెలుసుకున్నాం కదా. గట్ల కృష్ణ గోదావరి నదులు వారే దగ్గర ఫణిగిరి, నేలకొండపల్లి, బాదాం కుర్తి, ధూళికట్ట ఊళ్ళ లెక్కనే కొండాపూర్ కూడా శాతవాహనుల కాలంలో బాగా అభివృద్ధి చెంది షిక్కలు గదేనుల్లా నాణాలు తయారు చేసుట్లా మస్తు పేరుండేనట. గా కాలం నాటిగా నాణాలు ఇప్పటికీ కూడా భద్రంగా ఉండి గప్పటోళ్ళ వ్యాపారానికి, సంస్కృతికి, పాలనకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. సంగారెడ్డికెళ్ళి 15 కిలోమీటర్ల దూరంలో అంటే హైదరాబాద్ జహీరాబాద్ హైవే తొవ్వల పెద్దాపూర్కెళ్ళి 8 కిలోమీటర్లు పోతే ఈడికి చేరుకోవచ్చట. ఇక మంజీరా, మూసీ నదులకు దగ్గరుండుట్లా మూలన గీడికెళ్ళి మచిలీపట్నంలో కూడా ఓడలల్లో పోయి వ్యాపారం చేసేటోళ్ళట. అయితే గప్పట్ల మన దేశంకు కొంతమంది రాయబారులు వచ్చేటోళ్ళు గదుల్లా. అట్లా గ్రీకు దేశంకెళ్ళి మొగస్తనీస్ అనే రాయబారి ఈడికొచ్చి ఆయన రాసిన ఇండికా అనే గ్రంథంలా ఇవన్నీ ముచ్చట్లు రాసిండట. ఇక 1900 సంవత్సరంలో బ్రిటిష్ పురాతత్వ శాస్త్రవేత్త హెన్రీ కౌసెన్స్ అనేటాయన ఈ కొండాపూర్ గురించి ప్రపంచానికి తొలిసారిగా చెప్పిండట. గా తర్వాత 1937లో నిజాం ప్రభుత్వం తవ్వకాలల్లా కొండాపూర్ అసలు రూపం బయటపడ్డదన్నట్టు. ఇక మిగిలిన విషయాలు మన నాగరాజ్ సార్ మాటలలో తెలుసుకుందాం. పాండ్రి. నమస్తే అండి, నా పేరు డాక్టర్ పి నాగరాజ్, డిప్యూటీ డైరెక్టర్ మ్యూజియం, పురావస్తు ప్రదర్శనశాల శాఖ, హైదరాబాద్లోని పనిచేస్తున్నాను. తెలంగాణలోని తొలి చారిత్రకానికి సంబంధించిన ఆనవాళ్ళు అనేకమైన ప్రదేశాల్లో కనువు. అలాంటి ఆనవాళ్ళలో చూసుకున్నట్టే ప్రముఖమైన చూసుకున్నట్టయితే పనిగిరి, ఆ తర్వాత ధూళికట్ట, ఆ తర్వాత పెద్దబంకూరు, కోటిలింగాన ప్రముఖమైన తొలి చారిత్రక ఆనవాళ్ళు బయలుపడటం జరిగింది. వాటితో పాటే మనకి కొండాపూర్ గ్రామంలో కూడా మన యొక్క తొలి చారిత్రకానికి సంబంధించిన త్రవ్వకాల్లోని అనేకమైన పురావస్తు వస్తువులు బయలుపడటం జరిగింది. ఈ కొండాపూర్ అనే ప్రదేశం హైదరాబాద్కు పశ్చిమాన 80 కిలోమీటర్ల దూరంలోని కొండాపూర్ ప్రాంతం అనేది కలదు. అయితే ఈ